ఇప్పుడు మీరు చెప్పారు డాక్టర్ గారు లివర్‌కి సంబంధించి. ఇప్పుడు ఈ ఫైబ్రోసిస్ ఇలాంటివి వస్తే లివర్ ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత లివర్ సమస్యలకు లివర్‌కి సంబంధించి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తుంటాయి? ఇప్పుడు సిండ్రోమ్ అని ఆ! అంటుంటారు. ఆ! అంటే సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ! పుట్టకతోనే కొంతమందికి హ్మ్. ఈ సిండ్రోమ్ అనేది ఉంటుంది. ఒకళ్ళు వంశపారంపర్యంగా హ్మ్. జనరల్‌గా 1.5 హ్మ్. 1%, 0.6 ఉన్నారు. కానీ ఒక్కొక్కళ్ళకి అబ్నార్మల్‌గా ఉంటది. 2.5 ఉంటాయి. హ్మ్. లక్షణాలు ఏమి ఉండవు. మామూలుగానే తిరుగుతుంటారు. మామూలుగానే ఉంటుంటారు. హ్మ్. కానీ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు హ్మ్. డాక్టర్ గారు "అమ్మా ఏం లేదు కదా! నీకు ఫీవర్ లేదు, ఏం లేదు." హ్మ్. హ్మ్. అని టెస్టులు రాత్తారు. టెస్ట్‌లో 2.4 అబ్నార్మల్ కనిపిస్తుంది. హ్మ్. ఆ కనిపించినప్పుడు నిజంగా హ్మ్. పుట్టకతో వంశపారంపర్యంగా ఇలాంటి వ్యాధులొచ్చే అవకాశం యాహ్! సో మీరడిగే క్వెషన్ దేని గురించంటే, ఒక గిల్బర్ట్ సిండ్రోమ్ అని ఒక గిల్బర్ట్. సిండ్రోమ్ ఉంది. యెస్. యెస్. అది జెనెటికల్‌గా వచ్చేదే. సో దాంట్లో ఏమవుతుందంటే, లివర్‌లో ఒక ఎంజైమ్ అనేది తక్కువగా ఉంటది వాళ్ళలో. అది పుట్టుకతో ఉంటది. ఆ ఎంజైమ్ మన బాడీలో ఉండే బిలిరూబిన్‌ని ఇండైరెక్ట్ బిలిరూబిన్‌ని డైరెక్ట్ బిలిరూబిన్‌గా మారుస్తుందన్నమాట. సో వీళ్ళు ఆ ఎంజైమ్ తక్కువగా ఉండడం వల్ల ఇండైరెక్ట్ బిలిరూబిన్ డైరెక్ట్ బిలిరూబిన్‌గా మారడం తగ్గి, మనం ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినా ఇండైరెక్ట్ బిలిరూబిన్ లెవెల్స్ అధికంగా కనపడతాయి. కనిపిస్తుంది. కానీ దానికి వాళ్ళకేం సింప్టమ్స్ ఉండవు. అంటే ఇండైరెక్ట్ బిలిరూబిన్ ఎక్కువున్నప్పుడు వాళ్ళేదో ఫీవర్ వచ్చినట్టో, జబ్బు పడినట్టో కనిపించరు. మామూలుగానే ఉంటారు. కాకపోతే కొన్ని సార్లు కొంచెం కళ్ళు పచ్చగా కనిపించడం ఇలా కనిపిస్తుంటది. బట్ ఆ ఇండైరెక్ట్ బిలిరూబిన్ పెరగడం అనేది ఈ జబ్బులో ఒక లక్షణం. అది ప్రమాదకరమైన జబ్బు కాదు. గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది చాలా మందిలో మనం చూస్తుంటాము. వాళ్ళకేంటంటే మన ధైర్యం చెప్పడమే. ఈ ఇండైరెక్ట్ బిలిరూబిన్ మీకు ఇలానే ఉంటది. మన దగ్గర దానికి జెనెటిక్ టెస్ట్ గూడా ఉంది. కొంతమందికి అవి గూడా చేపిస్తాం. అంటే ఇండైరెక్ట్ బిలిరూబిన్ ఉన్నోళ్ళందరూ కూడా గిల్బర్ట్స్ అని కాదు. హ్మ్. అదర్ కారణాలు ఉంటాయి. అవి రూల్ ఔట్ చేసుకున్న తర్వాత గిల్బర్ట్స్ అని కన్ఫర్మ్ అయిపోతే వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. యూజువల్‌గా బిలిరూబిన్ లెవెల్స్ ఏదన్నా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనా, స్టార్వేషన్ ఏం తినకుండా ఉన్నా, ఏదన్నా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కొంచెం పెరుగుతుంటాయి. మళ్ళీ నార్మల్ అయిపోతుంటాయి. సో, వాటి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ ఉన్నోళ్ళకేంటంటే, వాళ్ళకి మనం ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు దాన్ని బిలీవ్ చేయరు తొందరగా. ఇది పట్టించుకోకూడదు, వదిలేయాలి అన్నా కూడా దే విల్ థింకింగ్ అంటే దాని గురించి ఎక్కువ కంగారు పడుతూ ఉంటారు. సో, మేము తరచుగా చూస్తుంటాం ఈ పేషెంట్స్‌ని. సో, వాళ్ళకి ప్రాపర్ కౌన్సెలింగ్ ఇచ్చి, ప్రాపర్‌గా అడ్వైస్ చేస్తే వాళ్ళు గూడా హ్యాపీగానే ఉంటారు.